శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి
మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మతములన్నీయు బోవు, మతవాదములు పోవు, జ్ఞానమాదర్శమై గ్రాలంగలదు. విద్యలన్నీయు పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయంగలదు. శాస్త్రంబులును పోవు, శస్త్రంబులును పోవు, తన మనశ్శక్తియే తన రంగెలదు. రాజ్యంబులును పోవు, రారాజులును బోదురు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. శాంతి చేకూరు అన్నవస్త్రములు గలుగు, ఈతి బాధలు మొదలంట నెగిరిపోవు. ప్రేమసల ఏళ్ళు పారు హృద్వీదులందు, అది విజ్ఞాన దివ్య రాజ్యాధమరయా. విశ్వవిజ్ఞాన రాజ్యంలో మతాలు ఉండవు, మతవాదాలు ఉండవు. అక్కడ జ్ఞానమొక్కటే ఆదర్శం. విద్యలు ఉండవు, యుద్ధాలు ఉండవు. అక్కడ ఉండేది విజ్ఞాన దీక్ష ఒక్కటే. శాస్త్రం ఉండవు, శస్త్రాలు ఉండవు. తన మనశ్శక్తి ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థానంలో రాజ్యాలు ఉండవు, రాజులు ఉండరు. అక్కడంతా ఈశ్వర రాజ్యమే. అక్కడందరికీ శాంతి. అన్న వస్త్రాలకు లోటు లేదు, ఈటి బాధలు సమూలంగా నశిస్తాయి. అక్కడ ప్రేమసలయేళ్ళు హృద్వీధుల్లో ప్రవహిస్తాయి. అదే విశ్వవిజ్ఞాన దివ్య రాజ్యం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. మేమెరుగుదు మా మోక్షం బామార్గము, మేము అచటి అధివాసులమే, ఈ మహిని విహారార్థముగా మేమర్దించినాము గాన ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు, ఈ నిమిషము దాటితేను రామిక నెన్నండైనా కానీ దూరమైపోదుము నిజము. ఆ మోక్షము ఏ విధంగా ఉంది అనేటువంటిది స్వామి మనకి ఈ మహోన్నతమైనటువంటి స్వర్గమాతలో వివరించడం జరిగిందనమాట. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు అంటే సాక్షాత్తు ఈశ్వర రాజ్యం నుంచి వచ్చినటువంటి మహానుభావులు. మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి వారు వచ్చారు, కానీ ఈ భౌతికమైనటువంటి జగత్తులోకి మన కోసం వారు మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వర రసస్వరూప తేజస్సును మన మీద ప్రసరింపచేసి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించి మహామంత్రాన్ని ఉపదేశించి మోక్షస్వరూపులుగా తీర్చిదిద్దుతున్నారు. అంచేత స్వామి ఎక్కడి నుంచి అయితే ఏ మోక్షధామం నుంచి అయితే వచ్చారో ఆ మోక్షధామానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ త్రయీ సాధన అనేటువంటి మహోన్నతమైనటువంటి విశ్వసాధన మనకు ఉపదేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రయీ సాధన ఆచరించి మోక్ష మార్గంలో మనం నడుచుకుంటూ మన విజ్ఞాన చక్షువులు అనేటువంటి ద్వారాలు తెరవాలి. అంటే ఏమిటి? స్వామి చెప్పేటటువంటి జ్ఞానపాఠాలు మనం వినగలగాలి, ఆచరించగలగాలి. అదేవిధంగా స్వామి ఏదైతే సమయాన్ని మనకు కేటాయించారో ఆ సమయంలోనే మనం ఈ యొక్క మహోన్నతమైనటువంటి స్వామి జ్ఞానయజ్ఞంలో మనం పాల్గొనాలి. కానీ ఆ తర్వాత వచ్చే సంవత్సరం వెళ్దాం, లేదా పై వచ్చే సంవత్సరం వెళ్దాం
ఆ తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత వెళ్దాం, ఇప్పుడప్పుడే ఎందుకు, వృద్ధాప్యంలోనే ఇక్కడ ఆధ్యాత్మికం మనం గ్రహించాలి అని అనుకున్నట్లయితే ఇంకా మనం ఏమీ కూడా గ్రహించలేము. దాన్ని చెప్తున్నారు, ఏ నిమిషము దాటితే ఇంక మేము మీకు లభించము అని చెప్పి స్వామి డంకాపదంగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ద్వారాలు అంటే ఏమిటి, జ్ఞాన ద్వారాలు తెరుచుకుని స్వామి ప్రబోధించేటటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించడానికి సర్వకాల సర్వావస్థలందు కూడా జ్ఞానయజ్ఞంలో పాల్గొనడానికి మనం ప్రయత్నించాలి. ఆ జ్ఞానయజ్ఞంలో ఏ విధంగా పాల్గొనగలం అంటే మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి వారానికి ఒక రోజు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడమే జ్ఞానయజ్ఞం. అదేవిధంగా ప్రతి గురువారం పిఠాపురంలో జరుగుతున్నటువంటి గురువారం సభలో పాల్గొనడమే జ్ఞానయజ్ఞం. అదేవిధంగా కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, సెప్టెంబర్ 9 ఉగాది మహాసభలు ఇవన్నీ కూడా మనకి జ్ఞానయజ్ఞాలే. కాబట్టి అటువంటి జ్ఞానయజ్ఞంలో పాల్గొనడం ద్వారానే మనం మోక్షాన్ని పొందగలము అని చెప్పి స్వామి చెప్పినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి మనకి స్వామి ప్రసాదించినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానయజ్ఞంలో పాల్గొని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసే శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. అలాగే ఈరోజు ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, ఈ పీఠం చెబుతున్న తత్వం ఏమిటి అంటే మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరుడని, ఈశ్వరత్వం అని ఈ పీఠం తెలియజేస్తోంది. ఈ పీఠంలో మనం అందరం కూడా ఆ సద్గురుమూర్తి మోక్షం ప్రసాదిస్తారనే భావంతో మనం అందరం కూడా ఇందులో ప్రవేశించాం. ఆ ప్రవేశించిన తరువాత ఆ అనుభవాన్ని మనం పొందాలి అంటే సద్గురుమూర్తి చెప్పిన విధి విధానాలను కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆ అనుభవాన్ని పొందే స్థితిని సాధించాలని ఆశిస్తూ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడు అన్న విషయాన్ని అనుభవంలో తెలియజేసేదే ఈ పీఠం యొక్క తత్వం. ఈ తత్వాన్ని మన అనుభవంలో పొందాలంటే మొట్టమొదటిగా చేయవలసింది మన వారం జరిగే ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ పాల్గొనే విధానం ఎలా ఉండాలి అంటే ఏదో నామమాత్రంగా వెళ్ళాము వచ్చాము అన్నట్టు కాకుండా పరిపూర్ణమైన భావం మనస్సులో ఉంచుకుని ఆ స్వామి అభౌతికంగా అక్కడ ఉన్నారనే భక్తి విశ్వాసం లక్ష్యంతో మనం ఆరాధనలో పాల్గొన్నట్లయితే ఆ ఆరాధన యొక్క సంపూర్ణమైన ఫలం ప్రతి సభా సభ్యుడికి అందుతుందని మన స్వామి మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆరాధనలో నిజమైన ఆ సంకల్పాన్ని సంకల్పించుకుని మనం కనుక పాల్గొన్నట్లయితే మన స్థితి ఎలా మారుతుంది అంటే ఇతరుల యందు భగవంతుని దర్శించే స్థితి మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రతి జీవిలోనూ ఉన్నది ఈశ్వరుడే అన్న విషయం మనకు తెలిసినప్పుడు వాళ్ళని గౌరవభావంతో గౌరవించుకోవడం, ప్రేమ అనురాగం ఆప్యాయత కలబోసిన మనస్సుతో వాళ్ళని పలకరించడం, నేను ఏదైతే ఆశిస్తున్నానో నేను ఏదైతే దర్శిస్తున్నానో దర్శించాలనుకుంటున్నానో అది ప్రతి వ్యక్తిత్వంలోనే ఉందని ప్రతి జీవిలోనే ఉందనే అనుభవాన్ని ఇక్కడ ఈ పీఠం మనకు తెలియజేస్తుంది. ఈ అనుభవాన్ని ఏ వ్యక్తిత్వం అయితే పొందుతుందో వారే నిజమైన భక్తుడని ఈ పీఠం కూడా తెలియజేస్తుంది. అలాగే ఏ కోరిక లేని స్థితియే అసలైన స్థితి. అంటే మనం చిత్తశుద్ధితో గురువుని ఆశ్రయించి శ్రద్ధతో గురువు చెప్పింది విని దానిని ఏకాంతంలో మననం చేసుకుని దాన్ని ఎల్లప్పుడూ మనస్సులో నిలుపుకుని ఏ వ్యక్తిత్వం అయితే ప్రయాణిస్తుందో వారే నిజమైన జ్ఞాన సాధన చేసినట్లుగా అవుతుందని మన సద్గురుమూర్తి మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి ప్రయాణం కావాలి అనుకున్న వాడికి చాలా తేలిక, అక్కర్లేదు అనుకున్న వారికి చాలా కష్టం. ఈ గురువు యొక్క విషయం, ఈ గురువు చెప్పే విషయాలన్నీ మననం చేయగా మనకి ఏం తెలుస్తుందంటే అంతటా ఉన్నది భగవంతుడేనని, అన్నీ చేస్తుంది భగవంతుడే అన్న విషయం అనుభవంలో తెలుసుకున్న స్థితియే మోక్షానికి మొదటి మెట్టు అంటున్నారు. అలాగే త్యాగ రూపంలో
ప్రతి విషయాన్ని విడిచిపెట్టగల స్థితియే అసలైన ఆధ్యాత్మిక అనుభవం అని ఈ పీఠం తెలియజేస్తుంది. త్యాగము అనగానే ఈ పంచభూతాల్లో ఉన్న ప్రతి స్థితి కూడా, పంచభూతాల్లో ఉన్న ప్రతి అనుభవం కూడా ఏంటి అంటే అవి ప్రకృతికి అందించడమే కానీ తిరిగి పొందాలనే ఆశింపు కానీ ఆ విషయం కానీ వాటిలో లేదు. అలాగే ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని, ఈ ప్రకృతిని సృష్టించిన భగవంతుడు లీలామాత్రంగానే మనలో ఉన్నాడని, ఆయనే ఈ శరీరాన్ని దాల్చుకుని అవన్నీ అనుభవిస్తున్నాడనే విషయం ఏ వ్యక్తిత్వానికైతే తెలుస్తుందో వారే నిజమైన మోక్షానికి అర్హులు. ఎవరైతే సంపూర్ణంగా కోరికల్ని త్యాగం చేయగలుగుతారో, చిత్తశుద్ధితో ఈ ప్రయాణం చేయగా వారికే ఈ స్థితి లభిస్తుంది. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మంత్రాలు చదివినా, ఎలాంటి వ్యక్తిత్వంగా జీవిస్తున్నా మనకి మోక్షం అనేది రావాలంటే ఖచ్చితంగా గురువు యొక్క కృప ఉండాలని ప్రతి వ్యక్తిత్వం తెలుసుకోవాలి. కాబట్టి ఆ గురు కృప ఎలా వస్తుంది అంటే గురువు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ, గురువు చెప్పిన కార్యక్రమాలను ప్రతి విషయంలో పాల్గొంటూ ఏ వ్యక్తిత్వం అయితే ఉంటుందో ఆ వ్యక్తిత్వానికి తప్పకుండా మోక్షం లభిస్తుందని వేదాలు, ఉపనిషత్తులు అన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మన పీఠాధిపతులు మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఈ వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే పక్షులకు కూడా ఆ చలివేంద్రాలు ఏర్పాటు చేసి, చలివేంద్రాలు అనగానే మనం ఎవరో ఒకరు చేసేదిగా భావించకుండా మన గృహంలో ఒక గిన్నెలో నీళ్లు పోసి బయట పెడితే ఏదో రూపంలో పక్షులు వచ్చి వాటిని తాగి ఆ దాహార్తిని, ఎండదేవతను తగ్గించుకుంటాయి. కాబట్టి ప్రతి జీవిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని, ఆ ఈశ్వరుడికి ఏది అవసరమో మనం అది ఉన్నంతలో, మనకు వీలైనంతలో ఖచ్చితంగా ప్రతి సభాసభ్యుడు చేయాలని మనకు స్వామి ప్రతి విషయంలోనూ, ప్రతి ప్రసంగంలోనూ తెలియజేస్తున్నారు. ఎవరైతే ఆ స్వామి చెప్పిన విషయాన్ని ఆచరిస్తారో వారికి ముక్తి అనేది చాలా తేలిగ్గా లభిస్తుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో స్వామి చెప్పిన విషయాలను అందరూ ఆచరిస్తూ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము మే 5వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి ఎస్ కొందేపాడు, స్కిన్నెరపురం, ఈడూరు, అత్తిలి, ఉరదాళ్లపాలెం, కోమర్రు, కొమరవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, తిల్లపుడి, దగ్గులూరు, కొంతేరు, దొడ్డిపట్ల, పాలకొల్లు, నర్సాపురం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈనాటి సమాజంలో ఎన్నో మతాలు, ఎన్నో మత ధర్మాలతో కూడినటువంటి ఆచార వ్యవహారాలు మనందరి జీవన సంస్కృతిలో మనందరూ ఆచరిస్తూ ఆ భగవంతుడు ఆయా రూపాల్లో ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభువు నోట, ఒక తాత్వికుని నోట, ఒక యోగి నోట, ఒక జ్ఞాని నోట తాత్విక జ్ఞానాన్ని ఆయా కాలాల్లో ప్రసాదించి ఆ తాత్విక జ్ఞాన మార్గం ఆయా కాలాల్లో గ్రంథాత్మకం కాబడి అది ఈనాడు ఇస్లాం మత ధర్మంలో పవిత్రమైనటువంటి గ్రంథము ఖురాన్ రూపంగా, క్రైస్తవ ధర్మంలో బైబిలు ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా, హైందవ ధర్మంలో రామాయణము, భాగవతము ఆయా పవిత్రమైనటువంటి గ్రంథాలుగా అవతారి కృష్ణ భగవాని నోట శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని రామాయణం రూపంలో హైందవ ధర్మంలో ప్రసాదింపబడింది.
అదేవిధంగా బౌద్ధ ధర్మంలో బుద్ధుని నోట, సిక్కు ధర్మంలో గురునానక్ వారి తాత్విక ప్రబోధ ద్వారా, జైన ధర్మంలో మహావీరుని తాత్విక ప్రబోధగా ప్రసాదింపబడ్డాయి. ఈ విధంగా ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానము ఈనాటి మానవాళికి ఆయా మతాలుగా, ఆయా మత ధర్మ సంస్కృతులను అనుసరించి, ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి మన దైనందిన జీవన విధానంలో మన అందరూ ఆచరిస్తూ మన మనుగడ రూపంలో మానవులుగా ఆ చక్కని తాత్విక బాటలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ప్రతి మత ధర్మంలో ప్రబోధింపబడినటువంటి విషయం మూలము మానవత్వము. అంటే మానవత్వాన్ని మానవుడు మనుగడ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మానవతా ధర్మాలను ఆయా మత ధర్మాల్లో మనుగడ రూపంలో ఆచార రూపాలుగా, ఆచార వ్యవహారాలుగా విశ్లేషించి నియమ నియంత్రణలతో కూడినటువంటి నిబంధనలను ఆయా ఆచార వ్యవహారాల రూపంలో ఆయా మత ధర్మాల్లో మనందరికీ ప్రసాదింపబడ్డాయి. తదనుగుణ్యంగా మనందరూ ఆయా బాటలు అనుసరిస్తూ మన మనుగడ సాగిస్తున్నాం. ప్రతి మత ధర్మంలో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు ప్రబోధించినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మానవ మనుగడ మానవత్వ రూపంగా ప్రయాణం సాగించగలిగినట్లయితే అందులో ఈశ్వరత్వం తరించేటువంటి మూల సిద్ధాంతం మనకు ప్రసాదిస్తున్నారు. వారు కూడా ఆ బాటలో ప్రయాణం చేసి వారి యొక్క స్వీయానుభవంలో మానవత్వంలో ఈశ్వరత్వం పొంది తరించేటువంటి మార్గాలను వారు పొంది మనకు ప్రసాదింపజేశారు, ఆ భగవంతుని యొక్క తాత్విక జ్ఞాన మార్గము. కాబట్టి మనందరం కూడా ఆయా బాటలను అనుసరించి మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మంలో ఉన్నటువంటి వారు మనందరికీ తెలియబడేటువంటి విషయం మానవత్వము. కాబట్టి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వారు వారి జీవన విధానంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మానవత్వపు యొక్క విలువలు మనుగడలో మానవులు ఏ విధంగా పొంది తరింప చేసుకోవచ్చు అనేటువంటి ఘట్టాలను మనకు తెలియజేశారు. అదేవిధంగా మహాభారతంలో అనేక తత్వాలు, మానవుల్లో ఉండేటువంటి 96 తత్వాల యొక్క విశ్లేషణ ఆ క్షేత్రంలో ప్రసాదింపజేసి మానవుడు ఈశ్వరుడిగా పరిణామం చెందేటువంటి స్థితిని తెలియజేయటం జరిగింది. విశ్వరూప సందర్శనంలో శ్రీకృష్ణ పరమాత్ములు వారు ప్రవక్త వారు దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి మానవత్వం యొక్క అంచె విలువలు ఈశ్వరత్వంగా ఏ విధంగా పొంది తరించవచ్చు మనుగడ రూపంలో మానవ జన్మలో అనేటువంటి ఘట్టాలను వారి యొక్క స్వీయానుభవంలో, వారి యొక్క జీవన తత్వంలో అనుసరించి మనకు తెలియజేశారు. క్రీస్తు వారు శాంతి సందేశాన్ని శిలువ రూపంలో రక్తాన్ని చిందించి శాంతి సందేశాన్ని మనకు ప్రసాదించి మానవుడిగా చక్కని జీవన విధానాన్ని, సంస్కృతిని అలవర్చుకుని మానవ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాలు వారు తెలియజేశారు. అదేవిధంగా బుద్ధుడు వారు వారి యొక్క సామాజిక వ్యవస్థను వారు ఏ విధంగా రూపొందించుకోవచ్చు, మానవుడు సామాజిక జీవిగా ఏ విధంగా మనుగడ సాగించవచ్చు అనేటువంటి ఆయా మత ధర్మాలను, ఆయా సిద్ధాంతాలను వారు ప్రతిపాదించారు. అదేవిధంగా మహావీరులు వారు ఏకత్వ దృష్టితో అన్ని జీవరాశుల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి విధానాన్ని వారు ప్రసాదించారు. అదేవిధంగా గురునానక్ వారు వారి యొక్క తాత్విక జీవన అనుభూతిని మానవాళికి ప్రసాదించి మానవత్వం ఈశ్వరత్వంగా ఉందని తెలియజేశారు. ఈ విధంగా ప్రతి మత ధర్మంలో కూడా ఈశ్వరత్వం మానవత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ప్రబోధింపబడింది. ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను మనం సమన్వయపరుచుకుని ఏకత్వ భావంతో మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఈశ్వరత్వం
తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి మన ఈశ్వరత్వాన్ని మనం గ్రహించి తరించాలి అన్నట్లయితే మనందరం కూడా మానవత్వపు విలువలతో ఆయా మత ధర్మాల్లో ప్రసాదించినటువంటి మానవత్వపు విలువలు మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఏకత్వ భావన మనందరికీ ఏర్పడుతుంది. ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలి, భగవతత్వాన్ని ఈశ్వరత్వంగా పొంది ధరింపజేసుకోవాలి అన్నట్లయితే మనం ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి మనం పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి పొందటానికి సద్గురువర్యుల చేత ప్రసాదింపబడినటువంటి జ్ఞాన విషయాలను అవగాహన చేసుకోవాలి, ఆస్వాదించాలి. అది అనుభవంలో మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ చేసినప్పుడు ఆయా ఫలితాలు మన యొక్క అనుభూతిని కలిగిస్తాయి. ఆ అనుభూతే మనకు ఆ మార్గదర్శకంగా మన యొక్క జీవన తత్వాల్లో సవ్య దిశలో పయనింపజేస్తూ ఒక దిక్సూచిగా మార్చుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఎన్నో అద్భుతాలు మన యొక్క జీవన వ్యవస్థలో మనలో ఏర్పడతాయి. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అన్నట్లయితే మన తాత్విక జీవన బాటలోనే భగవంతుడు మనకు ఆ గమ్యాన్ని చూపెడుతూ ఆ గమ్యం వైపు పయనించేటువంటి దిశగా మన యొక్క మానసిక శక్తిగా మార్చి మన యొక్క మనస్సుని ఆ ప్రయాణం జ్ఞాన రూపంగా ఆ మార్గాన్ని తెలియజేసి మనం ఆ యొక్క మానవత్వపు విలువలతో ఆ ప్రయాణం సాగించినట్లయితే అంత్య పరిణామంలో అది ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వంలో ఈశ్వరత్వం తెలియబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అవగాహన కాబడేటువంటి అవకాశం జ్ఞాన మార్గం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడమే పరమాత్మ యొక్క ముక్తిధామానికి చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిని ప్రతి ఒక్కరూ వారి వారి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా జ్ఞాన మార్గాల్ని సమన్వయపరుచుకుని ఏకత్వ భావనతో మనం ప్రయాణం సాగిస్తే మన అందరిలో ఉండేటువంటి భగవత్ స్వరూప యొక్క శక్తి, ఈ సృష్టి యావత్తు నిర్మాణకర్త అయినటువంటి భగవంతుని యొక్క శక్తి రెండూ ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అని చెప్తుంది మన చేతలో ఉండేటువంటి విషయం. ఏదైతే ఈ సృష్టింపబడిందో సృష్టిగా, ఆ సృష్టిలో ఆ పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ సృష్టిలో నిర్మింపబడినటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఆ పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ పరమాత్మ యొక్క శక్తి 84 లక్షల జీవరాశుల యొక్క అనంతరం వచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మగా తెలియబడేటువంటి ఆ భగవంతుడు ఉత్కృష్టంగా తెలియబడేటువంటి మానవ జన్మలో కూడా ఆ భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నది. కాబట్టి ఈ సృష్టింపబడినటువంటి సృష్టిలో భగవత్ శక్తి నిండి ఉన్నది. ఈ సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి శక్తిగా ఉండేటువంటి పరమాత్మ యొక్క శక్తి ఈ యొక్క జీవరాశి అన్నిటిలోని విస్తరింపబడి ఉన్నదనేటువంటి విషయం మనకి యథార్థంగా తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క శక్తిని మనం పొంది తరింపజేసుకునేటువంటి విధానాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో తీసుకున్నాం. మన అద్దం ముందు మనం నుంచున్నప్పుడు మన యొక్క బింబము ప్రతిబింబ రూపంలో మన దృష్టికి కనిపిస్తుంది. అంచేత బింబం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క స్వరూపం అనుకున్నట్లయితే ప్రతిబింబ రూపం ఆ యొక్క మానవుడు రూపంగా తెలియబడుతుంది. భగవంతుని యొక్క శక్తి ఆ మానవ రూపంలో తెలియపరచబడుతుంది ప్రతిబింబ రూపంలో. కాబట్టి బింబ ప్రతిబింబ రూపాల్లో సృష్టి బింబము అనుకున్నట్లయితే ప్రతిబింబము మానవుడు. కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి అర్థ రూపంగా ఉండేటువంటి విషయం అది స్పష్టతగా ఉండాలి అన్నట్లయితే ఆ యొక్క అద్దానికి ఎటువంటి మసి కానీ బూడిద కానీ ఏదీ లేకుండా ఒక స్పష్టమైనటువంటి బింబం కనిపించినట్లయితే ఆ స్పష్టత మనందరికీ ఆ భగవంతుని యొక్క శక్తి తెలియబడుతుంది. ఆ యొక్క అద్దానికి మసి కానీ బూడిద కానీ ఉన్నట్లయితే ఆ యొక్క బింబం ప్రతిబింబ రూపంలో స్పష్టంగా మనకు కనిపించదు. అందువల్ల అది మాయా భ్రాంతి అనేటువంటి రూపాలుగా బూడిద మసి రూపంలో ఆ యొక్క అద్దానికి అద్ది ఉన్నప్పుడు మనకు ఆ భ్రాంతి రూపంలో మాయ రూపంలో ఆ భగవంతుని యొక్క శక్తి
మనకు తెలియబడుట లేదు. అంచేత మన యొక్క ఆ అర్థం మసి బూడిద లేకుండా స్పష్టంగా ఉండేటువంటి విధంగా మన యొక్క మానసిక హృదయాన్ని కూడా మనం స్పష్టంగా భ్రాంతి, మాయ అనేటువంటి కలుషితమైనటువంటి మనోభావాలు మనలో లేకుండా ఒక స్పష్టమైనటువంటి స్థితి మన యొక్క మానసిక హృదయంలో ఏర్పరచుకున్నప్పుడు మనందరిలో కూడా ఉన్నటువంటి భగవంతుడు, ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి భగవంతుని యొక్క శక్తి రెండూ ఒక్కటే. అదియేత సృష్ట్వా తదేవాను ప్రాప్స్యతు అనేటువంటి దృక్పథం, అనేటువంటి సంకల్పం మనందరిలో ఏర్పడుతుంది. ఆ యొక్క భావనతో భగవంతుని భిన్నత్వం నుండి ఏకత్వ స్థితిగా మార్చుకొని మన యొక్క మానసిక హృదయంలో ఏర్పరచుకోగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి భగవంతుని యొక్క శక్తి ఒక్కటే అనేటువంటి విషయం మన మానసిక హృదయంలో ఏర్పరచుకోవడం ద్వారా మనందరిలో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి స్థితి మనం అందరం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క దినచర్యలో మనం పొంది తరించడానికి భగవంతుడు ఆయా మత ధర్మాల్లో ఆయా ఆచార వ్యవహారాలు, నియమ నిబంధనలను భగవంతుడు మనకు ఆయా గ్రంథాత్మకం కాబడేటువంటి విధంగా ఒక అవతారి, ఒక ప్రవక్త, ఒక తాత్వికుడు, ఒక యోగి, ఒక ప్రభు, ఒక జ్ఞాని చేత ఆయా విషయాలు గ్రంథాత్మకం చేసి మన మానవాళికి ప్రసాదించి ఆ మార్గంలో మనందరం ప్రయాణం చేసి ఆ అంత్యస్థితిలో మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో ఒక ఆధ్యాత్మిక బాట మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం పొంది తరింపజేసుకోవడానికి భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలాలను ఆయా మత ధర్మాల్లో, ఆయా సంస్కృతులను, ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి ఒక ప్రత్యేకమైనటువంటి కాలాన్ని ఆ భగవత్కాలంగా మనకు ప్రసాదింపజేశారు ఆయా మత ధర్మాల్లో. అది పండుగల రూపంలో మనందరూ ఆ యొక్క పండుగ దినంగా మార్చుకుని ఆయా అద్భుతమైనటువంటి భగవత్కాలాన్ని మనం ఒక చక్కని జీవన విధానాన్ని అలవర్చుకుని ఆ భగవంతుని యొక్క కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆ భగవద్ బాటలో మనం ప్రయాణం సాగిస్తే ఏదైతే ఈ సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనం తిరిగి ఈ జడ జన్మల నుండి అంత్య జన్మగా మానవ జన్మ పొంది ఈ తాత్విక జ్ఞానశక్తి చేత తిరిగి ఆ బింబ స్వరూపంగా ఉండేటువంటి ఆ భగవంతుల్లో లీనం కాబడేటువంటి స్థితిని మనం పొంది తరింపజేసుకోవడం ద్వారా అది ముముక్షత్వము అని చెప్పబడుతుంది ఆయా మత ధర్మాల్లో. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ తిరిగి మనం అక్కడికే ఆ ప్రయాణం మనం సాగించడం జరుగుతుంది. అదే ముక్తి మార్గము, ముక్తి ధామము అనేటువంటి స్థితిగా మనం పరిణామం చెందగలుగుతున్నాం. అందుచేత ఒక తాత్వికుడు చెప్తారు, ఎక్కడ నుండి వచ్చిదిమో ఎక్కడ కేబిటకవునో ఎవ్వరీ నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు అక్కట దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ పక్కిని జీవయాత్రకై వచ్చుచు బోవుచు నీటి మెంతయున్ అని చెప్తున్నారు ఒక తత్వవేత్త, మర్కయాం అనేటువంటి తత్వవేత్త. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ ధాత్రియందు మన యొక్క పాత్ర ఏమిటి, మనం ఏం చెయ్యాలి, ఏం పొందాలి, ఏం తరించాలి, ఏం గ్రహించాలి అనేటువంటి మనోసంకల్పం చేత, మనోభావం చేత, మనోవిశ్లేషణ చేత, మనోజ్ఞానం చేత మనం గ్రహించి తరింపజేసుకోవడం ద్వారా తిరిగి ధాత్రిని విడిచి ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తిని అనుసరించి మనం పొంది తరింపజేసుకున్నప్పుడు మనం తత్సృష్ట్వా తదేవాను ప్రాప్స్యతు ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడ కేగుటకవునో అనేటువంటి ఆ భావనకు ఈ ధాత్రి, ఈ భూమి యందు మనం ఆచరించవలసినటువంటి ఆయా విషయాలు ఏదైతే మనం పొందవలసి ఉందో ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, ప్రభువులు, ప్రవక్తలు, అవతారులు నోట ప్రసాదింపబడ్డాయో ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు మనం గ్రహించి ఆచరించగలిగినట్లయితే
తిరిగి ఆ పరధామం చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రాల్సితూ అన్నటువంటి సిద్ధాంతానికి ఎక్కడి నుండి వచ్చినమో ఎక్కడ కేగుట కవునో ఈ ధాత్రియందు మనం చేయవలసినటువంటి ఆ పాత్ర ఏటి, ఆ మత ధర్మాన్ని అనుసరించి ఏకత్వ భావనతో ఆ పరమాత్మ యొక్క ధామాన్ని ఏ విధంగా చేరుకోవచ్చు, ఆయా అంశాలన్నీ కూడా మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక బాటగా, మన జీవన తత్వానికి ఆధ్యాత్మికత ఒక దిక్సూచిగా మనకు ప్రసాదించి తరింపజేశారు. కనుక ఆయా విషయాలు మన యొక్క దినచర్యలో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మన యొక్క జీవన తత్వానికి దిక్సూచిగా ఆధారంగా చేసుకుని ఆ భగవత్ తత్వాన్ని, భగవత్ కాలాన్ని పండుగల రూపంలో ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, సంతోషంగా మన జీవన విధానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అందరూ సృష్టించుకుని ఆ భగవత్ కృపకు మన అందరం పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 5వ తేదీ మంగళవారం స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొందేపాడు, స్కిన్నర్పురం, ఈడూరు, అత్తిలి, వరదాళ్లపాలెం, కోమర్రు, కొమరవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, తెళ్లపూడి, దగ్గులూరు, కొంతేరు, దొడ్డిపట్ల, పాలకొల్లు, నరసాపురం తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో, అనుగ్రహ భాషణ రూపంలో ప్రసాదింపు చేయడం జరిగింది. మరి స్వామి అనేక జ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా మనలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. మరి మనకు స్వామి అనేక ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. మన యొక్క అలవాట్లు, అనేక రకాలైనటువంటి అలవాట్ల వల్ల, ఒత్తిడి వల్ల, నిర్లక్ష్యం వల్ల గందరగోళం ఏర్పడుతుందని చెప్పి, అందుచేత మన యొక్క అలవాట్లని మనం జాగ్రత్తగా, చెడు అలవాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మంచి అలవాట్ల కింద, అదేవిధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే కాలాన్ని సద్వినియోగం చేసుకునేలాగా, అదేవిధంగా శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే మనం చక్కగా మన యొక్క జీవితాన్ని మనం రీసెట్ చేసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో విజయాన్ని సాధించడమే కాకుండా అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును కూడా మనం పొందగలుగుతాం. మరి దానికి మనందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉదయమే త్వరగా లేవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఉదయం త్వరగా లేవడం శరీరానికి, మనసుకి కూడా చాలా మంచిది. ప్రభాత కాలంలో గాలి శుద్ధిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం చేసుకోవడం కానీ, లేదా పిల్లలు కాలేజీ, స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు అయినట్లయితే చదువుకోవడం కానీ, అదేవిధంగా నడక లేదా యోగా చేయడానికి కూడా ఉత్తమమైనటువంటి కాలం ఉదయం. అదేవిధంగా రోజును మంచి ఆలోచనతో ప్రారంభిస్తే జీవితాన్ని మనం రీసెట్ చేసినట్లే అవుతుంది. ఇంచేత మనకి ఎప్పుడు కూడా ఆలోచనలో పాజిటివ్ థింకింగ్ అనేటువంటి మనం డెవలప్ చేసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం సేవించాలి. మరి ఆహారం మన ఆరోగ్యానికి మూలం కాబట్టి పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు కూడా తీసుకోవడం శరీరానికి శక్తినిస్తుంది. లేదా జంక్ ఫుడ్, అధిక నూనె, చక్కెర తగ్గించడం చాలా అవసరం. సరైన ఆహారం జీవన నాణ్యతని మనకి మెరుగుపరుస్తుంది. వాటి మనం జంక్ ఫుడ్ లాంటిది ఏమైనా ఉన్నట్లయితే తగ్గించుకోవడం, అదేవిధంగా ఆయిల్స్ తగ్గించుకోవడం, అదేవిధంగా చక్కెర తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడం, పళ్ళు, కూరగాయలు పెంపొందింపు చేసుకోవడం, సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం అనేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా కనీసం ఒక 30 నిమిషాలు లేదా 45 నిమిషాలు నడవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నడక వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. వృద్ధులకు కూడా ఇది సులభమైనటువంటి వ్యాయామం. నడక జీవితాన్ని మళ్ళా మనకి రీసెట్ చేయడానికి మొదటి అడుగులాగా పనిచేస్తుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే నీరు మనం ఎక్కువగా తాగుతుండాలి. శరీరంలో నీరు సరిపడా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఈ వేసవ కాలంలో మనకి ఈ డీహైడ్రేషన్ అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి 7-8 గ్లాసులు మనకి నీరు తాగినట్లయితే చక్కగా పరిశుభ్రంగా మనం నీరు తాగినట్లయితే చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నీరు జీర్ణశక్తిని, అదేవిధంగా చర్మానికి కూడా చాలా మంచిది. డీహైడ్రేషన్ అనేక సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి డీహైడ్రేషన్ గురి కాకుండా శరీరంలో సరిపడేటువంటి నీటిని ప్రతిరోజు కూడా మనం తీసుకోవడానికి అలవాటు పడాలి. అదేవిధంగా మనం అర్ధరాత్రి 1 గంట దాకా, 2 దాకా, 3 దాకా కూడా మనం రకరకాలైనటువంటి ఫోన్లోనూ లేకపోతే ఇంకా ఇతర రకాలైనటువంటి విషయాల్లోనూ కూడా ఉంటూ మనం నిద్రను పాడు చేసుకుంటున్నాం. కాబట్టి కనీసం రోజుకి 7 గంటలు లేదా 8 గంటలు నిద్రపోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. నిద్రలేమి వల్ల కూడా ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. సమయానికి పడుకోవడం, సమయానికి లేవడం అనేటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే మంచి నిద్ర మన జీవితాన్ని కూడా రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్ట్రెస్ కంట్రోల్, ఒత్తిడిని కూడా మనం నియంత్రించుకోవచ్చు. మరి త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే మనకి మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటిది మనకి మహోన్నతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి. అందుచేత ధ్యానం, యోగా, సంగీతం వినడం లేదా ఇంకా ఈ యొక్క స్వామి చెప్పినటువంటి మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి దాని ద్వారా కూడా మనకి ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రశాంతమైనటువంటి మనస్సు ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి మహామంత్ర సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా, అదేవిధంగా ధ్యాన సాధన ద్వారా కూడా మనం స్ట్రెస్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా సరే ఉంది. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్, పరిశుభ్రమైనటువంటి పరిసరాలు ఉండాలి. ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉండాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుందండి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసినట్లయితే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అదేవిధంగా నీరు కూడా నిల్వ ఉండిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పరిశుభ్రత అనేక వ్యాధుల్ని నివారించడం చేస్తుందన్నమాట. అంచేత క్లీన్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా మనకి అవసరం. ఇక డిజిటల్ కంట్రోల్ అంటే అన్నిట్లో కూడా మనకి మొబైల్ వినియోగం అనేటువంటిది తగ్గించుకోవాలి. మొబైలు లేదా మరియు స్క్రీన్ వినియోగం మనకి ఎక్కువైతే మనసు అలసిపోతుంది. రోజులో కొంత సమయం డిజిటల్ పరికరాల నుండి దూరంగా ఉండాలి. ప్రకృతితో గడిపే సమయం మనసుకు శాంతినిస్తుంది. ఇది జీవితం రీసెట్ చేయడానికి పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ వినియోగానికి, స్క్రీన్ వినియోగానికి కూడా కొద్దిగా దూరంగా ఉంటూ మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆ సమయాన్ని వెచ్చించినట్లయితే చక్కగా మనకి జీవితం బాగుపడుతుంది. అదేవిధంగా మనకి ఈ మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా కూడా సానుకూల ఆలోచన అనేటువంటిది ఏర్పడుతుంది. పాజిటివ్ థింకింగ్ అంటారు. సానుకూల ఆలోచనలు మన జీవితాన్ని మార్చగలవు. ప్రతికూల ఆలోచనలు మన మనసును బలహీనపరుస్తాయి. ప్రతి పరిస్థితుల్లో కూడా మంచి కోణాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి. దాన్నే పాజిటివ్ థింకింగ్ జీవితం ముందుకు నడిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి. మన శరీరం మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, భగవంతుడు ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి బహుమతి. కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం అనేటువంటిది అవసరం. సరైనటువంటి ఆహారం కూడా మనం స్వీకరించాలి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి శరీరాన్ని గౌరవించడం అనేటువంటిది ఆరోగ్యానికి కీలకం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా సోషల్ కనెక్షన్ అంటే సంబంధాలని పెంపొందింపు చేసుకోవడం. ఇప్పుడు మానవ సంబంధాలు అనేవి తగ్గిపోతున్నాయండి. అందుచేత ఆ సంబంధాలను మనం పెంపొందింపు చేసుకోవాలంటే కుటుంబం మరియు స్నేహితులతో మంచి సంబంధాలు, సత్సంబంధాలు మనం కొనసాగించాలి. మన భావాలను పంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మంచి సంబంధాలు జీవితాన్ని ఆనందంగా మారుస్తాయి. మనుషుల మధ్య అనుబంధం అనేటువంటిది చాలా పెరుగుతుంది. అంచేతనే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా స్వామి యొక్క జ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా కూడా కుటుంబం మరియు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా గ్రాటిట్యూడ్ అంటే మనకి కృతజ్ఞతాభావం అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా మనకు ఉన్న
వాటికి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు మనకి ఏదైతే ప్రసాదించాడో దానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞతాభావం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని మనం కనుగొనాలి. ఇది మన జీవిత దృక్పథాన్ని కూడా మారుస్తుంది. మనం కూడా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఎడల కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఎందుకంటే మనకి స్వామి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, తృప్తిని ప్రసాదించడమే కాకుండా 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకు ముక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మనం మన పీఠం యందు, మన స్వామి యందు కూడా కృతజ్ఞతాభావంతో ఉంటూ ప్రతి ఒక్కడు కూడా చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మనకి ఈ పిఠాపురం నూతన ఆశ్రమంలో మనం నిర్మించుకోబోయేటటువంటి మెగా డైనింగ్ హాల్, మెగా కిచెన్, లేడీస్ డార్మిటరీ, జెంట్స్ డార్మిటరీ, సెంట్రలైజ్డ్ క్యాంటీన్ ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవాలి. కాబట్టి మనంతా కూడా పీఠం యందు కృతజ్ఞతాభావంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు చేసుకున్నట్లయితే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనం పొందగలుగుతాం. అదేవిధంగా కొత్త విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. జీవితంలో ఎప్పటికీ కూడా నేర్చుకోవడం అనేది ఆపకూడదు. తుది శ్వాస విడిచేంత వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త నైపుణ్యాలు మనకు ఎఫిషియన్సీ మనం పెంపొందింపు చేసుకుంటూ ఉండాలి. మన ఆత్మవిశ్వాసాన్ని మనం నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా పెంచుకోవాలి. అదేవిధంగా మంచి మంచి పుస్తకాలు మన పీఠాధిపతులు రచించినటువంటి అనేక గ్రంథాలు, తత్వజ్ఞానం మాసపత్రిక చదవడం అనేటువంటిది కూడా అలవాటుగా మార్చుకోవాలి. ఆ విధంగా లెర్నింగ్ అనేటువంటిది మన మనసుని చురుగ్గా ఉంచుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంకాలం ఒక 15 నిమిషాలు కూడా ఈ జ్ఞాన సాధన కోసం మనం కేటాయించి మన స్వామివారు రచించినటువంటి అనేక గ్రంథాలు, తత్వజ్ఞానం మాసపత్రికని కూడా చదవడం, ప్రతి ఒక్కరు కూడా చదివి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రకృతితో కూడా మనం గడుపుతూ ఉండాలి. ప్రకృతిలో కొంత సమయం మనం గడపడం మన శరీరానికి, మనసుకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చెట్లు యొక్క గాలి, సూర్యకాంతి మనకు మనశ్శాంతిని ప్రసాదిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. నేచర్ మన జీవితాన్ని రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్వామి చెప్పినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుతూ కొంత సమయాన్ని ఆ మొక్కల మధ్యలో మనం గడిపినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా మనవి. అదేవిధంగా సెల్ఫ్ రివ్యూ, అదే మనకి మనల్ని మనం పరిశీలించుకోవడం. ఆ మనల్ని మనం ఏ విధంగా పరిశీలించుకోవాలంటే ప్రతిరోజు కూడా చివరిలో మన పనులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏ పనిని మనం బాగా చేసాం, ఇంకా ఏ పనిని మనం మెరుగుపరుచుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇది మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి సహాయపడుతుందన్నమాట. కాబట్టి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఈ ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా ఏ పని మనం బాగా చేసాం, ఏ పని ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మన యొక్క సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ద్వారా మన యొక్క జీవితం యొక్క ప్రధాన విషయమైనటువంటిది ముక్తిని పొందడం అనేటువంటిది ప్రధాన విషయం. కాబట్టి దానికి అవసరమైనటువంటి మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటూ చిన్న చిన్న మంచి అలవాట్లను మనం పెంపొందింపు చేసుకుని మంచి పనులు చేస్తుంటే అదే మనకి స్వామి ఆధ్యాత్మికత అని చెప్తున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి, సానుకూల ఆలోచనలు కూడా ఉంటే జీవితం సంతోషంగా మారుతుంది. అంచేత ఆలస్యం లేకుండా ఈ క్షణం నుంచే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా అలవాటు చేసుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 5వ తేదీ మంగళవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొందేపాడు గ్రామంలో స్వామి కొందేపాడు, స్కిన్నర్పురం, ఈడూరు, అత్తిలి, వరదాళ్ళపాలెం, కోమర్రు, కొమరవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, తెల్లపూడి, దగ్గలూరు, కొంతేరు, దొడ్డిపట్ల, పాలకొల్లు, నరసాపురం తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ ప్రసాదింప చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా కొందేపాడు నుండి స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి సభ్యులు శ్రీ బస్వ కాశీ విశ్వేశ్వరరావు, శ్రీమతి సురేఖ, వెంకట సత్య కిరణ్ కుమార్, శ్రీమతి మణిరత్నం, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీనివాస్, సాయి మాదిరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారు సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామారావు, శ్రీమతి నాగ శివపార్వతి, పవన్ కుమార్
నాగశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బస్వా కాశీ విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకు సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వానపల్లి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల త్రిమూర్తులు, శ్రీమతి గీతా కిరణమయ్యి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పన్నాసి సుబ్బారావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పడమరవేప్పర్ నుండి శ్రీ గొల్లకోటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు అందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బసవా కాశీ విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శంకు సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, వానపల్లి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, తోట రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్కిన్నర్పురం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎండుగుల శ్రీనివాసు, శ్రీమతి సీతారత్నం, ఉమాప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎండుగల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గనిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి కృష్ణప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గనిశెట్టి వెంకట్రావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు ముత్యాలరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచం తాతాజీ, శ్రీమతి జగదీశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి అర్జున్ బాబు, శ్రీమతి ఉమానాగపద్మిని కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రమేష్, శ్రీమతి జగద మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్కిన్నర్పురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎండుగుల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈడూరు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర పాండురంగ, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర పాండురంగ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ పెరికెల తాతారావు, శ్రీమతి సోమేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోయి సతీష్, శ్రీమతి దుర్గామల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఐవి స్వామి, శ్రీమతి గంగావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సొంకు పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏడూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఏడూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర పాండురంగ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏడూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అత్తిలి పట్టణంలో స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం లేట్ శ్రీ నందం తాతయ్య గారు, వారి శ్రీమతి లక్ష్మి గారు, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమా పర్ణిక, ఉమా నమస్వి, లోక్షిత, హరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. లేట్ శ్రీ నందం తాతయ్య గారు, వారి శ్రీమతి లక్ష్మి గారు, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమా పర్ణిక, ఉమా నమస్వి, లోక్షిత, హరి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం శ్రీ దిరిసాల చిట్టయ్య, శ్రీమతి సత్యవతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దిరిసాల చిట్టయ్య, శ్రీమతి సత్యవతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కూడా. అనంతరం మూడవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ ఆల్తి అజయ్ కుమార్, శ్రీమతి ధనలక్ష్మి మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఆల్తి అజయ్ కుమార్, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి మనవలు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ కాసా వీరకోట మారయ్య, శ్రీమతి పూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉదయ సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇర్రి నాగసూర్యప్రసాద్, శ్రీమతి హేమలత కుటుంబ సభ్యులు, శ్రీమతి మాదాసు దానేశ్వరి, కుమారుడు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ లంకల్పల్లి వేణుగోపాలకృష్ణ, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు, శ్రీ బొర్ర ఆంజనేయులు, శ్రీమతి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి
నాగేశ్వరరావు శ్రీమతి సరస్వతి కుటుంబ సభ్యులు, శ్రీ ఇర్రి రామకృష్ణ శ్రీమతి ఉమాపద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి వీరభద్రరావు శ్రీమతి కృపాకుమారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వీరకోట మారయ్య మరియు వారి కుటుంబ సభ్యులకి, ఉమ్మిడి సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, రెడ్డి వెంకటేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, ఇర్రి నాగేశ్వరి ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి మాదాస్ దానేశ్వర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, లంకలపల్లి వేణుగోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, బర్రా ఆంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, బండపల్లి నాగేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, ఇర్రి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, ఉప్పులూరి వీరభద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బుద్ధరాతి భరణి ప్రసాద్ శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎడ్లపల్లి సుబ్బారావు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నిడదవోలు సత్యనారాయణ శ్రీమతి కనకదుర్గమ్మ కుటుంబ సభ్యులు, శ్రీమతి నారిని ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా నాగేశ్వరరావు శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల రామకృష్ణ శ్రీమతి పూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీమతి మారిసిట్టి వెంకట పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ కొండవీటి సూరిబాబు శ్రీమతి విజయదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ తోట వెంకట నరసయ్య శ్రీమతి వెంకటరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గంటా ఉమామహేశ్వరి ఇంటి హేమబిందు కుటుంబ సభ్యులు, శ్రీ చెల్లు శ్రీనివాసు శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి వెంకట ధర్మారావు కుమారుడు పూర్ణ విజయచంద్ కుటుంబ సభ్యులు, శ్రీ తమనంపూడి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండూరు వెంకటేశ్వరరావు శ్రీమతి సర్వలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సీతారామయ్య శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు రాజు శ్రీమతి రమావతి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి వేణుగోపాలకృష్ణ శ్రీమతి రేణుకాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రాచబోత్ ధర్మారావు శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బాణం రాంబాబు శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు సత్యనారాయణ శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీమతి షేక్ ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ రాజబోత్ రమణ ప్రసాద్ శ్రీమతి దుర్గాంబ కుటుంబ సభ్యులు, శ్రీమతి కాకుమళ్ళ వెంకటలక్ష్మి కుమార్తె దేవి కుటుంబ సభ్యులు, శ్రీ ఇర్రి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి సరస్వతి కుటుంబ సభ్యులు, శ్రీ తలారి సత్యనారాయణ శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ బొండాడ రమేష్ శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్యాల ధనంజయ నరసింహమూర్తి శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు వీరన్న శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి దుర్గారావు శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోడి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి రామిశెట్టి భారతి కుటుంబ సభ్యులు, శ్రీ మైపాల గంగాధరం శ్రీమతి శాంతకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ అరిటి పద్మావతి కుమారుడు కళ్యాణకృష్ణ కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సతీష్ శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి పుల్లారావు శ్రీమతి బ్రహ్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్దాల రాంబాబు శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి సోమేశ్వరరావు శ్రీమతి రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీమతి దూడల అనంతలక్ష్మి బొర్ర ఎల్లారి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి సూర్యనారాయణ శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ యాదాటి సుబ్రహ్మణ్యం శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు వీర్రాఘవులు శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ బాయిశెట్టి నాగసూర్యం శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీమతి మద్దాల సుబ్బయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా అత్తిల నుండి స్వామిని అభూతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం లేట్ శ్రీ నందం తాతయ్య శ్రీమతి లక్ష్మి కుమారుడు జగదీష్ శ్రీమతి లక్ష్మి మనవరాళ్ళు ఉమాపర్ణిక ఉమానమస్వి లోక్షిత హరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ దిర్శాల చిట్టయ్య శ్రీమతి సత్యవతి మరియు కుమారులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ ఆల్తి అజయ్ కుమార్ శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ కాసా వీరకోట మారయ్య మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రెడ్డి వెంకటేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇర్రి నాగసూర్య ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి మాదాస్ దానేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లంకలపల్లి వేణుగోపాలకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొర్రా ఆంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొండపల్లి నాగేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇర్రి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పులూరి వీరభద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అత్తిలి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వరదాళ్లపాలెం గ్రామం నుండి స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న వారు శ్రీమతి దాసం రాజేశ్వరి
శ్రీమతి దాసం మాధవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత వేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీమతి దాసం రాజేశ్వరి, శ్రీమతి దాసం మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వరదాళపాలెం సభ్యులు శ్రీ చినిమిల్లి సత్యనారాయణ, శ్రీమతి ఝాన్సీరాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసం వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చిన్నమిల్లి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాసం వెంకటేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి దాసం సూర్యకాంతం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాసం గోపి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గార్పాటి సుబ్బారావు, శ్రీమతి స్వరాజ్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మొప్పనపల్లి ధనరాజు గారికి, శ్రీమతి రత్నావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి రవి, శ్రీమతి సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చవ్వాకుల వీరబాబు, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోనంపొడి మూర్తి, శ్రీమతి ప్రసన్న గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ లింగోలు రామారావు, శ్రీమతి కుమారి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రాజు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లి అన్నవరం గారికి వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా కడవల్లి నుండి శ్రీమతి బొబ్బిలి లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, గరగపర్రు నుండి శ్రీ ఒప్పలపాటి చంచారావు, శ్రీమతి సూర్య చంద్రమణి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముయ్యేరు నుండి శ్రీ నూనె వెంకటేశ్వరరావు, శ్రీమతి కృష్ణవేణి గారికి వారి కుటుంబ సభ్యులకి. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరదాళ్లపాలెం, కడవల్లి, గరగపర్రు, ముయ్యేరు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దాసం రాజేశ్వరి, శ్రీమతి దాసం మాధవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ చిన్నమిల్లి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, దాసం వెంకటేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరదాళ్లపాలెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కోమర్రు గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు వెంకటరాయపురం నుండి శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారులు వెంకట సాయి, శ్రీమతి శ్వేత, సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. వెంకటరాయపురం శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారులు వెంకట సాయి, శ్రీమతి శ్వేత, సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముప్రిశెట్టి రాముడు, శ్రీమతి చంద్రావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్రిశెట్టి ఉమామహేశ్వరరావు, శ్రీమతి ఉమా దుర్గామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ నాగ వెంకట సత్యనారాయణ, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని శ్రీనివాసు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్రిశెట్టి పుల్లయ్య, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్రిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ కవల సర్వమూర్తి, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ రంగినేడి త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మలిశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ మలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి మంగతాయర్ కుటుంబ సభ్యులు, శ్రీ దాసం కొండయ్య, శ్రీమతి తులసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి పుష్పవేణి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి దుర్గాప్రసాద్, శ్రీమతి మంగతాయర్ కుటుంబ సభ్యులు, శ్రీ చన్నవరపు సత్యనారాయణ, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని వీరాస్వామి, శ్రీమతి వెంకట సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి నారాయణమూర్తి, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, లేట్ దాసం వెంకటరావు, శ్రీమతి నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ కవల కలికిమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి విశ్వేశ్వరరావు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల శ్రీనివాసు, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కోమర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వెంకటరాయపురం శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారులు వెంకట సాయి, శ్రీమతి శ్వేత, సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొమరవరం గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ ఘనసాల శ్రీనివాస్, శ్రీమతి నాగమణి, కుమారులు ఉమామేశ్వరరావు, ఉమారామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటరత్నం, కుమారుడు నాగేంద్ర కుటుంబ సభ్యులు, మూడవ కుటుంబం వంకతాళ్ల చెరువు గ్రామం నుండి శ్రీ కట్ట దుర్గారావు, శ్రీమతి మీనాకుమారి, కుమారుడు జయకృష్ణ, కోడలు ఝాన్సీ మరియు వారి కుటుంబ సభ్యులు.
ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఘనసాల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కంఠ దుర్గారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ గండ్రోత్ సుబ్బారావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రావి దుర్గారావు, శ్రీమతి నాగధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ, శ్రీమతి దుర్గా శేషరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గంట సర్వరాయుడు, శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి సత్యతులసి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ, శ్రీమతి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొరుసు రామకృష్ణ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ కత్తుల శేషారావు, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ దుడే హరికృష్ణ ప్రసాద్, శ్రీమతి గోవర్ధన కుటుంబ సభ్యులు, శ్రీ దుడే వెంకటతాతారావు, శ్రీమతి భాను కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శ్రీనివాస్, శ్రీమతి సర్వరాజేశ్వరి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొమరవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ ఘనసాల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కట్ట దుర్గారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొమరవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తూర్పు విప్పర్ గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ఆకేటి సత్యం, శ్రీమతి విజయకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకేటి మంగతాయారు, కుమారుడు మణికంఠ, స్వాతి దుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఆకేటి మంగతాయారు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ పిండి అవతారమూర్తి, శ్రీమతి సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెలక్కాయల ఆంజనేయులు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఆదిమూల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకినీటి సత్యనారాయణ, శ్రీమతి కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గేదెల చల్లారావు, శ్రీమతి చల్లయ్యమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ అంబటే లక్ష్మీ నరసింహమూర్తి, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గుండుమోగుల అనంత సాయిరామ్, శ్రీమతి అనుపమ కుటుంబ సభ్యులు, శ్రీమతి నడికట్ల శేష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది ధర్మారావు, శ్రీమతి శేషరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ కడియాల నాగలక్ష్మణరావు, శ్రీమతి దుర్గా అరుణ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రవికుమార్, శ్రీమతి సూర్యచంద్రకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల దుర్గాప్రసాద్, శ్రీమతి పుష్పాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల వీర ధన మహేష్, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా తూర్పు విప్పర్ నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, ఆకేటి మంగతాయారు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూరంపొడి గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ముత్యాల సత్యనారాయణ, శ్రీమతి యమున, కుమారుడు ఉమా పవన్, కుమార్తె ఉమాశ్రీ, తండ్రి సూర్యనారాయణ, తల్లి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ముత్యాల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల కొండయ్య, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల గణేష్, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రాంబాబు, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సురేష్, శ్రీమతి ఏసానీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సర్వేశ్వరరావు, శ్రీమతి కొండమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యనారాయణ, శ్రీమతి బేబీ నారాయణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రమాదేవి, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ముత్యాల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. తెళ్లపూడి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న వారు శ్రీ బోడ్పాటి గంగాధరరావు, శ్రీమతి లక్ష్మీ పార్వతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బోడ్పాటి గంగాధరరావు, శ్రీమతి లక్ష్మీ పార్వతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి లేట్ శ్రీ బోడ్పాటి అచ్యుతానందరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి రంగారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి
రామలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కామిశెట్టి రంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల వెంకటేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బోడపాటి కాశీ విశ్వనాథం, శ్రీమతి సాయి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి శేషగిరిరావు, శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి కొండలరావు, శ్రీమతి నాగదేవి కుటుంబ సభ్యులు, శ్రీ కామిశెట్టి వెంకటరత్నం, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ కామిశెట్టి శ్రీమన్నారాయణ, శ్రీమతి రామతులసి కుటుంబ సభ్యులు, లేట్ శ్రీ కామిశెట్టి గంగారావు, శ్రీమతి ధనంజయ కుటుంబ సభ్యులు, శ్రీ నడపన చెల్లారావు, శ్రీమతి మంగా కుటుంబ సభ్యులు, శ్రీ నడపన కాశీ విశ్వనాథం, శ్రీమతి విమల కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి తెల్లపూడి సభ్యులు శ్రీ బోడపాటి గంగాధర్రావు, శ్రీమతి లక్ష్మీపార్వతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి రామలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కామిశెట్టి గంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల వెంకటేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం దగ్గులూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి దొండు బ్రహ్మరాంబ, కుమారులు సురేష్ వర్మ, రమేష్ మరియు కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి దొండు బ్రహ్మరాంబ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ దొండు రామకృష్ణరాజు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దొండు రామకృష్ణరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొంతేరు గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీమతి సత్యభాస్కర్ బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి అలివేలు మంగతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామేశ్వరరావు, శ్రీమతి సత్య శ్రీవాణి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారదా కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీమతి సత్యభాస్కర్ బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుమారులు శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి అలివేలు మంగతాయారు కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామహేశ్వరరావు, శ్రీమతి సత్య శ్రీవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారద మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారద మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంబటి నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అంబటి నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తాళ్ల సాంబమూర్తి, శ్రీమతి బ్రహ్మరాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రాంబాబు, శ్రీమతి పుష్పరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేళం రామాంజనేయులు, శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కటికిరెడ్డి శ్రీనివాసు, శ్రీమతి అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కొంతేరు సభ్యులు శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీమతి సత్యభాస్కర్ బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి అలివేలు మంగతాయారు కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామేశ్వరరావు, శ్రీమతి సత్య శ్రీవాణి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు, శ్రీమతి శారదా కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అంబటి నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తాళ్ల హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం దొడ్డిపట్ల నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ వర్ధిరెడ్డి రామారావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు, శ్రీమతి వెంకట సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నామన శ్రీనివాసు, శ్రీమతి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధిరెడ్డి రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నామన శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వలవల రంగారావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధిరెడ్డి నరసింహారావు, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ వలవల శివాజీరావు, శ్రీమతి ఉమానాగ దుర్గామాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ పంతం నీలయ్య, శ్రీమతి లక్ష్మీ నరసింహ కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధిరెడ్డి వెంకట దుర్గారావు, శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధిరెడ్డి రామచంద్రరావు, శ్రీమతి తులసి కుటుంబ సభ్యులు, శ్రీ చామన రామకిషోర్, శ్రీమతి వెంకట దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి వెంకట దుర్గా నాగప్రసాద్,
శ్రీమతి నాగదుర్గ కుటుంబ సభ్యులు శ్రీ చిన్నమిల్లి నాగేణేశ్వరరావు, శ్రీమతి స్వాతి దుర్గ కుటుంబ సభ్యులు శ్రీ సిరిగినీడి వెంకటరమణ, శ్రీమతి లక్ష్మీ మాణిక్యం కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీ వర్ధినిడి రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, సింగంశెట్టి వెంకటరామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నామన శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దొడ్డిపట్ల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాల్కొల్లు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి రేవూరి అక్బరాంబ కుమారుడు కృష్ణకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లవారి తిప్ప నుండి శ్రీ రావూరి సోమనాథ్, శ్రీమతి సుధామాదిరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పాల్కొల్లు, గొల్లవారి తిప్ప సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నర్సాపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీహరి సత్యనాగ మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రుద్రరాజు ఇనకరాజు, శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల జానకి రామరాజు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీమతి సుందర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మారేడు గణేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా శ్రీనుకుమారు, శ్రీమతి అరంజ్యోతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నరసాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన నరసాపురం సభ్యులు శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నరసాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మే 5వ తేదీ మంగళవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యస్కొందేపాడు, స్కిన్నరపురం, ఈడూరు, అత్తిలి, వరదాళపాలెం, కోమర్రు, కొమరవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, తెళ్లపూడి, దగ్గులూరు, కొంతేరు, దొడ్డిపట్ల, పాలకొల్లు, నరసాపురం తదితర గ్రామాలలో స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాతీయ విజయవంతం అవడానికి ఆయా గ్రామాల యొక్క గ్రామ కమిటీ సభ్యులు, ఆయా పట్టణ కమిటీ సభ్యులు, ఆయా నగర కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు గారు, శ్రీ మైపాల్ వెంకటరమణ గారు, శ్రీ చవటపల్లి శ్రీరామూర్తి గారు, శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు గారు మరియు డివిజన్ కన్వీనర్లు శ్రీ ఇర్రి వెంకట రామకృష్ణ గారు, శ్రీ రెడ్డి వెంకట శ్రీనివాస్ గారు, శ్రీ ఎస్ ఉమా కళ్యాణ్ గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకు స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి
जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसीनटुलनिदिगो हरयु हुस्सेन शा सद्गुरु नरसीनटुलनिदिगो हरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसीनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.